రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జన్మించిన గ్రామంలోనే మరో బాల మేధావి కూడా జన్మించాడు. అతనే మర్రిపల్లి అభిషేక్ అనే 8వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల బాలుడు. ప్యాడీ ఫిల్లింగ్ పరికరాన్ని తయారు చేశాడు. ఇతని మేధాశక్తికి దేశ మేధావులు అభినందించి ప్రశంసల వర్షం కురిపించారు. తన తండ్రి కౌలుకు తీసుకున్న పొలంలో పండించిన ధాన్యాన్ని అమ్మటానికి మార్కెట్కు తీసుకువెళ్లగా తన తండ్రితో పాటు తాను కూడా వెళ్లగా ఆ మార్కెట్లో ఒకే బస్తాల్లో వడ్లను 4 వ్యక్తులు కలిసి నింపుతూ ఉండగా అది చూసి బాలుడు వారు పడుతున్న కష్టాన్ని చూసి చెలించిపోయి ఎలాగైనా వారి శ్రమను తగ్గించే పరికరం తయారు చేయాలని మనసులో అనుకుని ఆలోచన రాగానే ఈ విషయాన్ని తన చదువుకుంటున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులకు చెప్పాడు. తన ఆలోచన గుర్తించిన ఉపాధ్యాయులు మేధాశక్తికి ప్రోత్సాహం ఇచ్చారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తోటి విద్యార్థుల సహకారంతో ఈ ధాన్యం నింపే పరికరాన్ని తయారు చేశాడు. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పరికరంతో ఒక్కరే ధాన్యాన్ని ఎత్తి సంచిలో నింపటంతో పాటు ఆ ధాన్యం బరువును కొలిచే సాధనం ఉండటం, కొలిచిన ధాన్యాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు సులభంగా తీసుకెళ్లే సదుపాయం ఉండటం ఈ పరికరం యొక్క ప్రత్యేకత. దీని తయారీకి 5,000 రూపాయలైందని తెలిపాడు. తాను రూపొందించిన పరికరాన్ని మొదట జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయి సైన్స్ వింగ్ పోటీల్లోకి వెళ్లి ప్రథమ బహుమతికి ఎంపిక కావటం, అలాగే దేశ సైన్స్ వింగ్ పోటీల్లో తృతీయ బహుమతి మరియు మెడల్ సాధించడం గొప్ప అనుభూతిగా ఉందని బాలుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. బాలుడి ప్రతిభను గుర్తించిన టీఆర్ఎస్ పార్టీ రథసారథి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రగతి భవన్లో అభిషేక్ను అభినందించి 1,16,000 రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా బాలుడి కోరిక మేరకు చదవాలి అనుకుంటే ఆ ఖర్చు కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే సంతోష్రావు కూడా బాలుడి ప్రతిభను మెచ్చుకొని అతనికి ఓ ల్యాప్టాప్ను అందించారు. అతని తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా బాలుడు అభిషేక్ మాట్లాడుతూ తాను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టానని, తన తండ్రి ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టగా తల్లి కూలి పని చేసుకుంటూ తనను చదివిస్తోందని తెలిపాడు. తనకు ఇలాంటి ఆలోచన వచ్చి పేద రైతుల కష్టంలో పాలు పంచుకుని వారికి తోడుగా నిలిచే యంత్రాన్ని కనిపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ముందు భవిష్యత్తులో ప్రభుత్వ సహకారం ఉంటే మరిన్ని పరికరాలను తయారు చేయాలనుకుంటున్నానని తెలిపాడు.